అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాపూర్ పట్టణంలో చాలామంది విద్యార్థులు ఇక్కడ వారికి కావలసిన సమాచారానికి కానీ కరెంట్ అఫైర్స్ కానీ సంబంధించి తెలుసుకున్నారంటే మనకున్నది ఒకే ఒక గ్రంథాలయం రాపూర్ పట్టణంలో. కానీ ఈ గ్రంథాలయం కూడా శిథిలావస్థకు చేరి సరి అయిన సదుపాయాలు లేక ఇక్కడ ఉండే సిబ్బంది కూడా బాధపడుతున్నారు. కాబట్టి జిల్లా అధికారులు దీని మీద స్పందించి గ్రంథాలయానికి మరమ్మత్తు చేయించి దీనికి ఇంకా డిగ్రీ చదివిన పిల్లలు కానీ ఇంటర్ చదివిన పిల్లలు కానీ ఇక్కడ ఉండే సమాచారాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు రూపొందించవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నెల్లూరు జిల్లా రాపూర్ టౌన్లో లైబ్రరీ భవనము చాలా శిథిలావస్థకు చేరుకునింది. రాపూరు లైబ్రరీలో గతంలో ఎంతోమంది విద్యను అభ్యసించి న్యూస్ పేపర్స్ అయినా విజేత, ఉద్యోగ సోపానం, సంచికలు చదివి టీటీసీ చేసిన వాళ్ళు, బీఈడీ చేసిన వాళ్ళు టీచర్స్గా అయ్యారు. కాబట్టి ఎంతోమంది విద్యావంతులుగా తయారయ్యారు. కాబట్టి ఇటువంటి లైబ్రరీని, నూతన లైబ్రరీ భవనాన్ని మన టీడీపీ గవర్నమెంటు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని మేము నెల్లూరు జిల్లా కలెక్టర్ సార్ గారు, గౌరవనీయులైన ఆనంద్ సార్ గారికి రిక్వెస్ట్గా తెలుపుతున్నాము. మేము అర్ష్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ నూరే నబీని మేము రిక్వెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తెలుపుతున్నాము. మరియు లైబ్రరీలో ప్రాథమిక అవసరాలు నీళ్లు, బుక్సు, చైర్సు, కరెంటు, ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని, మరియు ప్రాథమిక అవసరాల్లో ముఖ్యమైనది ఎడ్యుకేషను. కాబట్టి చదువు అనేది ఒక ఆస్తి లాంటిది. పేదవారికి ముఖ్యంగా చదువు అనేది ఒక ఆస్తి లాంటిది. ఉన్నతమైన ఉద్యోగాలు కూడా సాధించవచ్చు. కాబట్టి లైబ్రరీ అనేది విద్యావంతులకు చాలా ఉపయోగపడుతుంది. మరియు స్టూడెంట్స్కి, విద్యార్థులు కూడా ప్రైమరీ స్కూలు, మామూలుగా హై స్కూల్ స్టూడెంట్స్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. కాంపిటేటివ్ డిఎస్సి, బిఎడ్, గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు కూడా ఈ ఉద్యోగ సోపానము, విజేత సంచికలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి లైబ్రరీ నూతన భవనాన్ని ఏర్పాటు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ను, మన సీఎం సారు నారా చంద్రబాబు సార్ని రిక్వెస్ట్గా, మన నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సార్ని రిక్వెస్ట్గా తెలుపుతున్నాము. థ్యాంక్ యూ. తులసిరామ్, నేను హై స్కూల్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈ రాపూర్ మండలంలో ఈ గ్రంథాలయము పాతదిగా శిథిలావస్థలో ఉంది. ఇది ప్రజలకు జ్ఞానాన్ని అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీని పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రజలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఎంతో సహాయపడేటువంటి గ్రంథాలయాన్ని పునరుద్ధరణ తీసుకొని ప్రజలకు చేరువలో ఉంచాలని కోరుకుంటున్నాను. దీనికి తక్షణమైన చర్యలు మన ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రామయ్య, నాది రాపూర్ మండలంలోని నోవపేట గ్రామం, రాపూర్ పంచాయతీ. రాపూర్లో పురాతనమైన ఒక 30 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయం వచ్చేసి శిథిలావస్థ చేరుకుంది. ఆ గ్రంథాలయంలో విద్యార్థులు, సామాన్య గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆ గ్రంథాలయం లోపలికి వచ్చేసి పరిజ్ఞానం కోసము, లేకపోతే తెలుసుకునే దానికి వచ్చేసి పేపర్లు చూడటం కానీ, పుస్తకాలు చూడటం కానీ తరచు వస్తుంటారు. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి ప్రతి ఒక్కరు వచ్చేసి వాళ్ళ సమాచారం కొద్ది తెలుసుకొని పోయేదానికి వచ్చేసి బాగుంటుంది. అలాంటి గ్రంథాలయం వచ్చేసి ఇప్పుడు బాగా శిథిలావస్థకు చేరుకొని వాన పడితే వచ్చేసి ఎప్పుడు కోల్పోతా అర్థం కావటం లేదు. అలాంటి గ్రంథాలయాన్ని ఇప్పుడు ప్రజలు వచ్చేసి ఎన్నో తరగతి వచ్చేసి మేము కూడా చెప్పడం జరిగింది. ఎంతమంది చూసిపోయినారు, కనీసం దాన్ని మాత్రం వచ్చేసి కొత్తగా వచ్చి నిర్మించడానికి వచ్చేసి ఎవరు చేపట్టలేదు. దయచేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా మంచి పనులు చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఈ గ్రంథాలయాన్ని కూడా కొత్తగా నిర్మించి ఇక్కడికి వచ్చే వాళ్ళకి వచ్చేసి ప్రాణహాని లేకుండా మంచి వాతావరణంలో వచ్చేసి భయం లేకుండా వచ్చేసి అందరూ వచ్చేసి ఇక్కడ చదువుకునేసి కొన్ని విషయాలు తెలుసుకుందానికి బాగుంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడు వచ్చిండే
ప్రభుత్వం ద్వారా ఈ మన అధికారులు వచ్చేసి స్పందించి ఖచ్చితంగా వచ్చేసి ఈ గ్రంథాలయాన్ని వచ్చి పద్ధతిగా నిర్మించేసి మాకు రాపూర్ ప్రజలకు వచ్చేసి మంచి చేస్తారని కోరుకుంటూ సెలవు. రాపూరు మండల రాపూరు పట్టణమునందు 1989 సంవత్సరంలో నిర్మితమైన గ్రంథాలయము సుమారు 35 సంవత్సరాల క్రితం నుంచి రాపూరు మండలం ప్రజలకు, విద్యార్థులకు, పాఠకులకు ఎంతో ఉపయోగపడిన గ్రంథాలయము నేడు గ్రంథాలయ భవనము శిథిల వ్యవస్థకు చేరుకుంది. వర్షం వస్తే గ్రంథాలయంలోని నీరు చేరుతుంది, గోడలు పెచ్చులు ఊడుతున్నాయి, భవనం చుట్టూ కంప చెట్లు నిండున్నాయి. కావున నూతన కలెక్టర్ గారు ఆనంద్ గారు స్పందించి గ్రంథాలయానికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను. బాగుంటుంది, చాలా కూడా రచించుకున్నది పాత్ర చదివా. సరే తమ్ముడు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.